మతం అనేది మానవునిలోని ఆధ్యాత్మికమైనటువంటి పరిణితిని చూపించాలి. మతం అనేది మానవునిలోని ఆధ్యాత్మిక చింతనను చూపించాలి. మతం అనేది ప్రాణికోటి పట్ల జాలిని, దయను చూపించాలి. అంతేకాని మతం అనేది మనుషులను దూషించేదిగా ఉండకూడదు. మతం అనేది మనుషులను చంపుతూ ధర్మ పరిరక్షణ చేస్తున్నాం అని చెప్పుకునేదిగా ఉండకూడదు. మతం అనేది ప్రేమను చూపించాలి, దయను చూపించాలి, ఇతరులను సహించుకునేది, ఓర్చుకునేది. ఇది కదా దైవికమైన చింతన కలిగినటువంటి జీవితం. నేటి దినాల్లో మరి జరుగుతున్న పరిస్థితులన్నింటినీ చూస్తున్నప్పుడు ఎంతో దుఃఖము, ఎంతో బాధ కలుగుతుంది. అదే రీతిగా క్రీస్తు శకం 3వ శతాబ్దంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ దినాల్లో రోమా సామ్రాజ్యము అధికారంలో ఉంటూ వచ్చింది. క్రైస్తవులను వారు ఊచకోత కోస్తూ ఉన్నారు. ఎంతో భయంకరంగా హింసిస్తూ ఉన్నారు. అనేక మంది క్రైస్తవులను చెరసాలలో ఖైదీలుగా ఉంచుతూ వచ్చారు. కారణం ఏంటంటే క్రైస్తవులు తమ మత విశ్వాసాలను విడిచిపెట్టాలి, క్రైస్తవులు తమ దేవుని విడిచిపెట్టాలి అని చెప్పేసి వారిని ఎంతగానో హింసిస్తూ వచ్చినటువంటి పరిస్థితులు చూస్తాయి. అయితే అటువంటి దినాల్లో చెరసాలలో ఉన్నటువంటి కొద్దిమంది క్రైస్తవ భక్తులు వారు మరణించవలసిన గడియల దగ్గరికి వచ్చి వారికి మరణశిక్ష విధించబడింది. అయితే వారు తమ మరణానికి ముందు ప్రభు యొక్క శరీరమునకు, రక్తమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెలో, ద్రాక్షారసంలో పాలు పంపులు పొందాలనుకున్నారు. అయితే వారికి ప్రభు యొక్క శరీర రక్తంలో సాదృశ్యమైనటువంటి రొట్టె రసాలు తీసుకెళ్ళడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ టార్సియస్ అనే 12 సంవత్సరాల బాలుడు మరి ఆ రొట్టెను రసాన్ని తీసుకుని చెరసాలకు వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఆ బాలుడు వెళ్తున్నప్పుడు కొంతమంది యువకులు అన్యమతానికి చెందినటువంటి వారు ఆ పిల్లవాడిని ఆపి ఆ సంచులో ఏముందని అడుగుతూ వచ్చారు. ఆ సంచులో ఉన్నటువంటి ఆ రొట్టె ద్రాక్షారసములు ఇమ్మని ఆ పిల్లవాడిని కొడుతూ వచ్చారు. ఆ పిల్లవాడు దేవుని కొరకు తాను చేసుకున్న తీర్మానం కొరకు తాను ఏమాత్రము ఆ సంచిని విడిచిపెట్టలేదు. వారు కొట్టి ఆ పిల్లవాడిని చంపుతూ వచ్చారు. ఆ పిల్లవాడు మరణ పర్యంతము తనకు అప్పగింపబడిన పని కొరకు తాను అలా నిలబడుతూ వచ్చాడు. కాబట్టి ఈనాడు దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. ఈనాడు మన మీద కూడా ఎన్నో దాడులు జరుగుతున్నాయి. మరి దేవుని యొక్క మందిరాలను కూలుస్తూ ఉన్నారు. దేవుని ప్రజలను గేలి చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలను చంపుతూ ఉన్నారు. ఇటువంటి దుర్దినాల్లో భారం కలిగి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ బహు సమీపంలో ఉంది. ఈ పరిస్థితులన్నిటిలో ప్రత్యేకించి మన భారతదేశం దేవుని సన్నిధిలో రక్షింపబడులాగా మన ప్రజలందరూ ఆయురారోగ్యాలతో చక్కగా స్నేహభావంతో ఒకరినొకరు ప్రేమిస్తూ కొనసాగునట్లుగా ఈ దేశం కొరకు ప్రార్థన చేద్దాం.